ఇప్పుడు పత్రికా ప్రమాణంగానే మనోడు ఈ స్టేట్మెంట్ ఇస్తుండా? మరి ఇంకో పత్రికలో గూడా వచ్చింది. ఇంకో రకంగా. దాన్ని గూడా నమ్ముతాడా? కవిత గూడా ఇప్పుడు ఒక మాట అయితే అన్నదిగా నా ఫోన్ ట్యాప్ అయిందని. దాన్ని నమ్మితే దాని మీద మనోని స్పందన ఏంది? కాబట్టి ఆధారాలు లేని ఆరోపణలు అనవసరమైన రాద్ధాంతం తప్పితే మరొకటి కాదు. మీరు ఆధారాలతో ఆరోపణలుంటే దాని మీద మీరు కమిషన్ గాదు గదా! ఏ చర్యలు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. కాబట్టి మనము పత్రిక పెట్టుకొని దాంట్లో రాయించుకొని దాని మీద వచ్చింది కాబట్టి నువ్వు స్పందించు అనంటే దానికంటే పిచ్చితనం ఇంకొకటి ఉండదు. దానికి ఒక ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఉండాలి. లేదంటే ఎవిడెన్షియల్ సర్కమ్‌స్టాన్సెస్ ఎవిడెన్సెస్ అని ఉండాలి. మనోనికి తెలియనివి గావు. నేను గూడా అంటా 100 అనొచ్చు. దాని మీద లాభమేంది? రాజకీయ ఆరోపణల వల్ల లాభం ఏముంటది? కాబట్టి మీకు ఈ ప్రభుత్వం మీద అఫ్‌కోర్స్ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి మీకు వివిధ మార్గాలు ఎంచుకోవడంలో కేసీఆరో, కేటీఆరో ఒక లైన్ ఇచ్చి ఉండొచ్చు గాక. కానీ అది న్యాయపరమైన చిక్కులు కూడా తెస్తది కదా భవిష్యత్తులో.